అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు టి శృతి రెడ్డి గారు. మరి మేడం హాబీస్ అండ్ రీక్రియేషన్ అనే టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మేడం ఏంటి అంటే లైఫ్ స్కిల్స్ కోచ్, దాంతోపాటు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా మేడం. మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. సో మేడం, మరి ముందుగా ఈ హాబీస్ అండ్ రీక్రియేషన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ, హాబీస్ అని మనం ముందు నుంచి చెప్తూ ఉంటాము. మన పిల్లలందరికీ ప్రతి ఒక్కటి హాబీస్ అని ఉండాలి. మామూలుగా మనము ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు అన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. దాంతోపాటు వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటారు. అసలు హాబీస్ అంటే మనకి నచ్చిన, అంటే మనకి ఏదైతే ప్యాషన్ ఉందో అది మనం చేయడం అనేది, లైక్ డాన్సింగ్, మ్యూజిక్, లేకపోతే కుకింగ్, గార్డెనింగ్, ఇలాంటివన్నీ మనం హాబీస్ కిందకి తీసుకోవచ్చు. అండ్ రిక్రియేషన్ వచ్చేసి మనకి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనము రిక్రియేట్ యువర్ మైండ్, మేక్ యువర్ సెల్ఫ్ పాజిటివ్, క్రియేటింగ్ యువర్ మైండ్ అండ్ టేకింగ్ అ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ రొటీన్. మామూలుగా మనం చాలామంది రిక్రియేషన్లో ఏం చేస్తుంటారు, ఫ్యామిలీలో రొటీన్గా వాళ్ళకి వర్క్లో బిజీ ఉంటారు, మేడం కానీ సార్ కానీ. సో అప్పుడప్పుడు వాళ్ళ సొంత ఫ్యామిలీతోని వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఒక హాలిడే అవుటింగ్ తీసుకున్నారనుకోండి, దే గెట్ రీఫ్రెష్ అనమాట. సో అందుకని ఆ రిక్రియేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. అండ్ హాబీస్ అనేది మనం రెగ్యులర్గా రొటీన్లో మనకి నచ్చినది మనం పర్స్యూ చేస్తే మనకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. యా. సో మరి ఈ హాబీస్ని, ఈ రీక్రియేషన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు బయటికి వెళ్తే కొంచెం మనం చేంజ్ అవుతాము, అంటే రొటీన్ నుండి కొంచెం మళ్ళీ మనల్ని మనం రీఫ్రెష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు కదా. సో దీన్ని ఒక హ్యాబిట్ లాగా ఎలా అలవాటు చేసుకోవాలి? యా, ఎగ్జాక్ట్లీ. మనము చాలామంది ఏం చేస్తుంటారంటే మనం చాలా బిజీ ఉన్నాము, మనకు టైం లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు మనకంటూ మనం ఒక టైం ఇచ్చుకోవాలి ప్రతిరోజు దినచర్యలో. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆడుకుంటూ పాడుకుంటూ జాలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏదున్నా వాళ్ళు ఆపుకోరు, వాళ్ళు చెప్పేస్తుంటారు ప్రతి ఒక్కరిలో. అలా అప్పుడు వాళ్ళది న్యాచురల్ హ్యాపీనెస్. యాజ్ ద ఏజ్ గ్రో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటూ టైం ఇచ్చుకోవడము వాళ్ళు మర్చిపోతూ ఉంటారు దినచర్యలో. సో అలా కాకుండా ఈవెన్ స్టూడెంట్ స్టేజ్లో కానీ పెద్దవాళ్ళైనాక కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ సొంతం ఒక టైం అనేది హాబీకి క్రియేట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మేడం వాళ్ళు చూడండి, కుకింగ్ చేస్తుంటారు రొటీన్లో. కొందరికి ప్యాషన్ ఉంటుంది, ఏంటి అంటే నచ్చినది, అంటే తను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఒక కుకింగ్ చేస్తూ, అంటే ఒక టేస్టీగా ఫుడ్ చేస్తే 10 మందిలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. అంటే వేరే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అరే ఆ ఫలానా మేడం ఎంత మంచిగా కుకింగ్ చేశారు అంటే, రెగ్యులర్గా తన హాబీ ఏంటి అంటే షీ కీప్స్ ట్రైయింగ్ న్యూ వెరైటీస్. సో అలా కుకింగ్లో చేసుకుంటారు. మరి గార్డెనింగ్ కూడా తెలుసు మనకి. చెట్లలో, మొక్కలలో చాలామందికి ఏముంటుందంటే మొక్కలు పెట్టుకుంటారు ఇంట్లో. పెట్టుకున్నప్పుడు ఈ మధ్య మొన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి ఏమని చెప్పారంటే, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్లోనే మీ టెర్రస్ గార్డెన్ క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఆ గార్డెనింగ్ అనేది చేసుకోవడంలో మనం ఎంత బాగా మనము డెవలప్ చేసుకోవచ్చు అంటే, మన ప్యాషన్ని మనకు తెలియకుండానే రోజు కొన్ని గంటలు మనం దాంట్లో గడుపుతూ ఉంటాం. మళ్ళీ ఆ విధంగా మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. మళ్ళీ మొక్కలను చూసి, పూలను చూసి ఆనందంగా ఉండుకోవచ్చు. సో ప్రతిరోజు వాళ్ళకి నచ్చింది. చాలామంది ఏం చేస్తారు, పూలు అనేది బయట ఎందుకు తీసుకోవాలి, నా టెర్రస్ గార్డెన్లో నేను తీసుకుంటాను, అలా పూలు తీసుకుంటారు. కొందరేమో వెజిటబుల్స్, స్పెషల్లీ ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా గార్డెనింగ్లో వాళ్ళకి నచ్చిన కనుక పని చేస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ హాబీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చిన్నపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు గేమ్స్ ప్లే చేస్తారు. గేమ్స్లో మళ్ళీ మనం తీసుకుంటే చాలా రకాలు ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అంటాము, అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఇండోర్ గేమ్స్లో క్యారమ్ బోర్డ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. క్యారమ్ బోర్డ్లో చూస్తే అదొక బోర్డ్ అండ్ కాయిన్స్ అంత మాత్రమే ఉంటుంది. కాకపోతే దాంట్లో వాళ్ళు చాలా ఫోకస్ చేయాలి టు విన్ ద గేమ్. అది అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అలా ఫోకస్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళ యొక్క మైండ్లో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో తప్పకుండా వాళ్ళు అలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి. డాన్సింగ్ తీసుకోండి, డాన్స్లో కూడా అంతే. వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో వాళ్ళు మామూలుగా పిల్లలు చదువుకుంటారు, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి ఒక హాబీ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడు వాళ్ళకి దానికంటూ కొంచెం టైం తీసుకొని వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. సో మేడం, మరి ఈ హాబీని అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి డే టు డే లైఫ్లో? ఇప్పుడు మీరు అన్నట్టు మనకి రొటీన్ లైఫ్లో పడి మనకు ఉంటాయి యాక్చువల్గా ఏంటి, అబ్బా నాకు ఒక గార్డెన్ ఉంటే బాగుండని, లేకపోతే నేను ఒక బుక్ చదువుకుంటే బాగుండు, కొంచెం సేపు సంగీతం వింటే బాగుండు, ఇలా కోరికలు అయితే ఉంటాయి మేడం, ప్రతి మనిషికి ఉంటాయి స్వతహాగా. కానీ ఈ బిజీ లైఫ్లో ఆ మనీ అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ బిజీ లైఫ్లో పడి దాని వెనుకే వెళ్ళిపోతూ ఉంటాం.
ఆ ఉన్న టైం తీయాలంటే కూడా ఒక్కొక్కసారి మనకు అది అంత దాంట్లో వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవి పక్కకెళ్ళిపోతాయి. సో, మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి దాన్ని చక్కగా వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఈ హాబీస్‌ని డెవలప్ జేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ థింగ్ ముందు నుంచి మనకి స్టాంప్ కలెక్షన్ అనేది చాలా కామన్‌గా వినేవాళ్ళం. ఎందుకంటే అవును. అప్పుడు ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదు లేవు కాబట్టి కాబట్టి. స్టాంప్ కలెక్షన్. సో, మనకి పిల్లలు ఎప్పుడైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడే వాళ్ళకి కొంచెం కొంచెం పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న స్టాంప్స్ తెచ్చి సో, వాటి గురించి చిన్నప్పటి ఎక్స్‌ప్లెయిన్ నుండే చేసి పేరెంట్స్ ఈ హాబీస్‌ని డెవలప్ జేయాలి అని. డెవలప్ చేయాలి. Yes. డెవలప్ చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాక న్యాచురల్లీ వాళ్ళకి ఇంకా రొటీన్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకుంటుంటారు. హ్మ్. నా దగ్గర ఈ కలెక్షన్ ఉన్నాయి. ఇంటరాక్షన్ అవుతుంది. మళ్ళీ కొత్త కలెక్షన్ చేయడము, లేకపోతే కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము. ఇలా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ స్టాంప్ కలెక్షన్ తీసుకోండి, లేదా స్పోర్ట్స్‌లోకి తీసుకున్నా అంతే. ఏది కానీ యాక్టివిటీ వాళ్ళకి చిన్నగున్నప్పుడు మాత్రమే మనము ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ ఇండోర్ గేమ్స్‌లో మనం చెప్పినట్టుగా క్యారమ్ బోర్డ్ కానియండి, టెన్నిస్ కానియండి, స్విమ్మింగ్ కానియండి, మనకు చిన్న ఏజ్‌లో చేస్తే ఈజీగా అవుతుంది. అండ్ వాళ్ళు త్వరగా కూడా నేర్చుకుంటారు. ఛాన్సెస్ నేర్చుకుంటారు. ఉంటాయి. హ్మ్. అండ్ ఎప్పుడైతే ఈ హాబీస్‌లో మనము పిల్లలకి ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళు ఫ్రెండ్స్‌ని డెవలప్ చేసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతారు, షేర్ చేసుకుంటారు వాళ్ళ నాలెడ్జ్. వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో, హాబీస్ వల్ల వీళ్ళకి ఎన్నో విధాలుగా లాభం అయితే జరుగుతుంది. ఓకే. సో, మరి ఈ హాబీస్‌ని మనం ఎలా డెవలప్ జేసుకోవాలంటే చిన్నప్పటి నుండి పేరెంట్స్ అని మీరు చెప్పారు. సో, పేరెంట్స్ తర్వాత ఇప్పుడు చాలామందికి స్ట్రెస్ ఉంటది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, స్టడీస్ అలాంటి వాళ్ళకి హాబీస్ వలన ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళని తీసుకుంటాము. ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేస్తారు. అయితే స్ట్రెస్ రిలీజ్ అవ్వాలంటే దే నీడ్ టు టేక్ టైమ్ అవే ఫ్రమ్ ద రెగ్యులర్ రొటీన్. అంటే మనకిక్కడ రిక్రియేషన్ అని అనుకున్నాం. రిక్రియేషన్‌లో ఫ్యామిలీతోని చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటది. టెంపుల్‌కెళ్ళండి. అక్కడ ఒక వారం రోజులు టెంపుల్ దగ్గర వెళ్ళి దేవుడిది కనుక దర్శనం చేసుకుంటే వాళ్ళకి పాజిటివ్‌నెస్ అనేది వస్తుంది. అండ్ అదర్‌వైజ్ వాళ్ళు స్విమ్మింగ్ ఇష్టం ఉంది. ఒక రిక్రియేషనల్ క్యాంప్స్‌కెళ్ళండి. అక్కడ వెళ్తే మీకు నలుగురు పరిచయం అవుతారు. ఫ్యామిలీ మీరు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అన్ని యాక్టివిటీస్‌లో అంటే పిల్లలే పార్టిసిపేట్ చేయాలి, మనం పెద్దవాళ్ళు చేయొద్దు అనుకోకుండా, చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో డెఫినెట్లీ యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళకి చక్కగా రిక్రియేట్ అంటే దే కెన్ పాజిటివ్‌నెస్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి డెఫినెట్‌గా వాళ్ళు రొటీన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతారు. సో, ఆ విధంగా వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. మనం అబ్రాడ్ కంట్రీస్‌లో చూస్తున్నాం చాలామందికి బుక్ రీడింగ్ అనేది హ్యాబిట్ ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బేబీగా ఉన్నప్పుడే అంటే చిన్న ఒక ఫ్యూ మంత్స్ బేబీ ఉన్నప్పుడే ద మదర్ విల్ టేక్ ఎ బుక్ అండ్ స్టార్ట్ రీడింగ్. సో, వాళ్ళు అప్పటి నుంచే వినడం మొదలుపెడతారు. మన తెలుగు ప్రకారంగా అయితే అసలు బేబీ ఊమ్‌లో ఉన్నప్పుడే అమ్మ వాళ్ళు మహాభారతము, రామాయణం కథలు చెప్తుంటారు, వింటారు అని అంటారు. డెఫినెట్‌గా అది కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ అబ్రాడ్ కంట్రీస్‌లో స్పెషల్లీ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రీడింగ్ హ్యాబిట్. అది పేరెంట్స్ ద్వారా వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో చూడండి, వాళ్ళు ఇంట్లో డైనింగ్ రూమ్‌లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ బెడ్‌రూమ్స్‌లో కానివ్వండి, ఈవెన్ వాష్‌రూమ్స్‌లో కూడా వాళ్ళకొక క్యాబిన్ ఉంటుంది బుక్స్ పెట్టుకునేది. ఓకే. సో, అలా ఎవ్రీ ప్లేస్‌లో వాళ్ళు బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దే స్టార్ట్ రీడింగ్. అక్కడ వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే అవుట్‌డోర్ యాక్టివిటీస్‌తో పాటు లైబ్రరీస్ మాత్రం చాలా బాగుంటాయి. మన దగ్గర కూడా ఉన్నాయి లైబ్రరీస్. కానీ అబ్రాడ్ కంట్రీస్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీకు ఏది సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది దాని మీద మీరు వెళ్ళేసి ఆ లైబ్రరీలో బుక్స్ అన్ని చదువుకుంటూ అంటే మీకు తెలియకుండానే మీరు దాని నుంచి నాలెడ్జ్ పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క హాబీ అనేది దాన్ని ప్యాషన్‌గా తీసుకొని చక్కగా దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కొందరికి బుక్స్ రీడింగ్‌లో ఒక థ్రిల్లింగ్ స్టోరీ కానియండి, లేకపోతే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నది అంటే వాళ్ళ బుక్స్‌లో ఇప్పుడు పంచతంత్ర అంటాం చిన్నపిల్లలకి. అవును. ఆ బుక్స్‌లో మంచి మోరల్ స్టోరీస్ ఉంటాయి. అది రీడ్ చేసిన తర్వాత దాంట్లో ఆ స్టోరీ ఒక బుక్‌లో పూర్తిగా ఉండదు. ఇంకా సస్పెన్స్ ఉంటుంది. సో, దే హ్యావ్ టు గో టు ద సెకండ్ వాల్యూమ్. అలా వాల్యూమ్స్ వైస్ వెళ్ళినప్పుడు వాళ్ళకొక క్రియేటివిటీ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని దే స్టార్ట్ థింకింగ్. సో, ఆ విధంగా వాళ్ళకి తెలియకుండానే ఈ బుక్ రీడింగ్ హాబీ ఏదైతే ఉందో అది చక్కగా వాళ్ళు నేర్చుకుంటూ బుక్స్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ ఒకటి వస్తుంది. మరి 10 మంది ఫ్రెండ్స్ అవుతారు లైబ్రరీలో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటి అని వాళ్ళ ఆలోచన విధానం అనేది మొదలవుతుంది. సో, ఆ విధంగా హాబీస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్.
ఓకే మేడం. సో ఇప్పుడు అంటే అసలు ఏమి హాబీస్ లేవు. అంటే నార్మల్ జీవన విధానం, లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు మరి మీరు లైఫ్ స్కిల్ కోచ్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా. అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళకి మీకు ఈ హాబీస్ ఉంటే బావుంటుంది. ఇలా మీరు అలవాటు చేసుకోండి అని కూడా మీరు ట్రైన్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హాబీస్ అనేది మనం ఎలా చెప్తామంటే వాళ్ళకి కొందరికి తెలీదు. మామూలుగా వాళ్ళ జీవన విధానం అనేది రొటీన్‌గా రొటీన్ వెళ్ళిపోతుంటే. అవుతుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ దే వోంట్ రియలైజ్ దే నీడ్ టు హ్యావ్ దేర్ సమ్ టైమ్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్. మనం స్వామి వివేకానంద గారు అన్నారు, ప్రతిరోజు నీ గురించి నువ్వు ఒక 5 నిమిషాలు మౌనంగా ఎప్పుడైతే మాట్లాడుకుంటావో అప్పుడు నీలో ఉన్న ఇన్నర్ పీస్ అనేది నీకు రియలైజ్ అవుతావు అని చెప్పేసి. అది కరెక్ట్. ఎందుకంటే చాలామందికి తెలియకుండానే లైఫ్ ఇలా ముందుకెళ్ళిపోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం చిన్నప్పటి నుంచి కనుక మనకు ఒక రిలేషన్షిప్, ఒక బాండింగ్ అనేది మనం పెంచుకుంటే ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, బంధువుల దగ్గర కానివ్వండి, అప్పుడు మనకి టైం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, మనం హాబీస్ ఎలా పర్స్యూ చేయాలి, లేకపోతే రిక్రియేషన్గా మనం బయటికి వెళ్ళి ఎలా మనం టైంని స్పెండ్ చేయాలి అన్నది మనకి ప్లాన్ చేసుకోవడానికి వస్తుంది. లేదు మనం రొటీన్లో ఉండేసి మనం దానికి మన కోసం అంటూ టైం ఇవ్వకపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఇబ్బందులు పడతాం. అందుకని పెద్దవాళ్ళకి అది ఏదైనా కానివ్వండి, కొంతమంది మన ఇంట్లో చూస్తున్నాము అంటే పురాతన కాలంలో ఇంత డిజిటల్ మీడియా లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకొని గ్రాండ్ పేరెంట్స్ పిల్లలను కూర్చోబెట్టి చక్కటివి డ్రాయింగ్ అనుకోండి, పెయింటింగ్ అనుకోండి, వాళ్ళు టైం ఇచ్చి నేర్పించేవాళ్ళు. వాళ్ళకు ఉన్న పెన్సిల్స్, కలర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాంతో వాళ్ళు టైం స్పెండ్ చేసి నేర్పించేవాళ్ళు. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్పేవాళ్ళు పడుకునేటప్పుడు. మంచి రామాయణ మహాభారతాలు చెప్తే దాని వెనుక ఎంతో మోరల్ స్టోరీ ఉంది. ఆ విధంగా కూడా పిల్లలకు హాబీస్ డెవలప్ అయ్యేది. అదే పెద్దవాళ్ళు తీసుకోండి, పేరెంట్స్ అయితే అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో పని అయిపోయాక పల్లెటూర్లలో ఇంటి ముందు రచ్చబండలు అనేది ఉండేది. అక్కడ కూర్చొని వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకొని ఒకరికొకరు చర్చించుకునేవాళ్ళు. అంటే జనరల్ టాపిక్స్. అసలు అప్పుడు ఒకరింట్లో సమస్య ఉంది అంటే అది అందరూ కలిసి డిస్కస్ చేసుకొని సొల్యూషన్ వెతికేవాళ్ళు. సొల్యూషన్ డెఫినెట్లీ. మీకు చూడండి ఇక్కడ సోషల్ హాబీ అని అంటాం మనం. సోషల్ హాబీ అంటే మన చుట్టుముట్టు ఉన్న 10 మందితోని మనం ఎప్పుడైతే కలుస్తామో మంచి విషయాలు మాట్లాడుకుంటాం, తెలియని తెలుసుకుంటాం. ఆ విధంగా తెలియకుండానే మీకున్న ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకుంటారు మంచి విధానంలో. సో అందుకని మనకి ప్యాషన్, హాబీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సోషల్ వెల్బీయింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఏ డే టు డే లైఫ్. సో ఆ విధంగా మనం పెద్దవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. అండ్ మనం అనుకున్నట్టుగా గార్డెనింగ్ చేసుకోవచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అంటే వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే. సో బాగుంది మేడం. అయితే మరి ఇంతకు ముందు తీసుకుంటే మనకి పూర్వకాలంలో నిజంగా చెప్పాలంటే అప్పుడు మన అమ్మమ్మ, నానమ్మలకైతే ప్రత్యేకించి హాబీస్ అనేవి ఏమి ఉండేవి కాదు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో మనం బరువుగా చేస్తున్నాము, వాళ్ళు అప్పుడు హ్యాపీనెస్తో చేసేవాళ్ళు. సో రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. పూర్వకాలంలో చూడండి వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళకి తెలియకుండానే మారల్లీ వాళ్ళు పిల్లలకి చక్కటి విషయాలు నేర్పించేవాళ్ళు. అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. జాయింట్ ఫ్యామిలీలో ఏంటి, ఒకరితోనొకరు ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి అని వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పిల్లలు నేర్చుకునేవాళ్ళు. మరి ఇప్పుడు యూనిక్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సింగిల్ ఫ్యామిలీస్ వల్ల పేరెంట్స్ వేరుగా, పిల్లలు వేరుగా. అంటే మనకు స్పెషల్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంట్లో నుంచి ఒక అవుటింగ్ వెళ్ళాలి, లేకపోతే ఒక టూర్ వెళ్ళాలి, సో ఇలా ఒక అబ్రాడ్ కంట్రీలో వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి. ఇక్కడ మనం ట్రావెలింగ్ మాట్లాడుకుంటే ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ హాబీ. సో ట్రావెలింగ్లో చాలామంది నేచర్ని చూసి నేర్చుకుంటారు. అంటే ఆ పూర్వకాలంకి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్. అక్కడ వాళ్ళు ఉన్న దగ్గరనే ఎంజాయ్ చేశారు, ఉన్న దగ్గరనే నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం వీ హ్యావ్ టు టేక్ టైం అవుట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టైం అంటూ తీసుకొని మనం బయట కంట్రీస్లో వెళ్ళి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే నేచర్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేచర్లో చాలామంది ట్రావెల్ చేసేటప్పుడు బర్డ్ వాచింగ్ అంటాం, కంట్రీస్ చూస్తాము, గ్రీనరీని చూస్తాము. కొందరికి స్పెషల్లీ మన సింగర్స్ని తీసుకోండి. సింగర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుంటారో గ్రీనరీ చూసి వాళ్ళకి మంచి థాట్స్ వస్తాయి. థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చక్కటి పాటలు రాస్తారు, చక్కటి మూవీస్ తీస్తారు, చక్కటి స్టోరీస్ రాస్తారు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మంచి మంచి బయట ట్రావెల్ చేస్తామో మనకి పాజిటివ్గా ఇలాంటి ముందుకు వెళ్ళేది అవకాశం ఉంటుంది. యా, సో వండర్ఫుల్ మేడం. ఇందాక మీరు సింగర్స్ గురించి చెప్పారు. చాలామందికి ఉంటుంది పాడాలని, కానీ కొన్ని ఏదైనా నేను పాడగలనో లేదో అని, లేకపోతే టైం కుదరక. సో అలాంటి వాళ్ళకి అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటారు? ఒక హాబీ లాగా వాళ్ళని ఎలా తీసుకురావాలి? ఎగ్జాక్ట్లీ.
ఎవరికైతే ఈ సంగీతం ఒక ఓషన్ లాగా, సంగీతంలో కూడా మనకి హ్యాపీనెస్ ఉంటుంది. మనకు ముందు నుంచి చూస్తున్నాము, మన ఘంటసాల గారు ఎన్ని సంవత్సరాలుగా ఈ రోజు కూడా మనం వారి పాటలు వింటూ ఆనందిస్తున్నాము. మీరు గోదావరి సినిమా చూశారు, అందులో కూడా పాటలు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేస్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక హాబీ, ఒక ప్యాషన్తోని ఆ పాటని రాశారో ఒక 10 కాలాల పాటు ఉండాలి అన్నట్టుగా రాశారు. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు అంత ఫేమస్ అయ్యారు. మరి పెద్దవాళ్ళందరూ ఈ మ్యూజిక్లో పైకి రావాలి, నేను ఒక హాబీలాగా దీన్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోవాలి. అది కూడా ఒక చిన్న వయసులో ఎప్పుడైతే మొదలు పెడతారో అది ఈజీ అవుతుంది. బేసిక్స్ నేర్చుకొని తర్వాత అడ్వాన్స్ నేర్చుకొని దాంట్లో సర్టిఫైడ్ కోర్సెస్ అని కూడా ఉంటాయి. సో అది ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు లేదా హాబీగా కూడా తీసుకోవచ్చు. కొందరు ఏంటంటే మ్యూజిక్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ఒక కెరియర్గా కూడా తీసుకుంటారు. సో అలా కూడా వాళ్ళు రాణిస్తారు. లేదు మనం హాబీగా తీసుకోవాలి అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకొని దాన్ని చక్కగా ప్రతిరోజు కొంచెం టైం కేటాయిస్తూ అది నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ముందుకు వచ్చేది అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనం ఎంతోమంది గురువులు ఉన్నారు మనకు నేర్చుకోవడానికి. ప్రతి ఒక్కదానికి సాధన చేస్తే కానీ మనకి రిజల్ట్ రాదు అన్నట్టు ప్రతి ఒక్కటి అలాగే. మనకి థామస్ అల్వా ఎడిసన్ చూడండి, ఒక బల్బుని ఇన్వెంట్ చేశారు. అక్కడ ఇన్వెన్షన్ దగ్గర ఏమైంది అని అంటే ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయారు. అరే ఫెయిల్ అయిపోయామని మనం వెనక్కి ఎప్పుడు వెళ్ళొద్దు. మీరు ఏదైనా తీసుకున్నా సరే దాన్ని సాధించాలి అంటే ఒక టైం వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకు సక్సెస్ అనే వస్తుంది. అలాగే ఎడిసన్ గారు మనకి ఆ బల్బ్ అనేది ఇన్వెంట్ చేశారు. సో ఆ విధంగా మనము మ్యూజిక్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, గేమ్స్ తీసుకోండి, అవుట్డోర్ గేమ్స్లో కూడా అంతే. ప్రతి ఒక్కటి సాధన అనేది చేయాలి. చేసినప్పుడు మనకు డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో మరి మేడం మీరు మీ లైఫ్లో మీ హాబీని మీరు ఎలా రీక్రియేషన్ చేసుకున్నారు? ఎగ్జాక్ట్లీ లైక్ నాకు సింగింగ్ అనేది నాకు చాలా ఇష్టము. కాకపోతే రెగ్యులర్గా మీరు సింగర్ అనమాట అయితే. పాటలు అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు అవి పాడుతుంటాను. అంటే నాకు ఒక మ్యూజిక్ అంటూ ప్యాషన్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకుని ఎప్పుడు కూడా టైం సరిపోలేదు. అనుకోకుండా నాకు గురువుగారు దొరికారు. నేను బేసిక్స్ కొంచెం నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు కూడా ఎవ్రీడే ఆల్మోస్ట్ కంపల్సరీ ఒక సాంగ్ అయితే పాడతాను. సో మీకు ఒక చిన్నది గణేష్ ప్రార్థన నేను ప్రజెంట్ చేస్తాను. జయ జయ గిరిజా బాలక జానన, జయ జయ గిరిజా బాలక జానన, జయ జయ శంకర పార్వతీ నందన, విఘ్న వినాయక బాలగజానన, శరవణ సేవిత సుముఖ గజానన, తమ పద శరణం శరణం గజానన, జయ జయ గిరిజా బాలగజానన. థ్యాంక్ యూ మేడం, నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. గణేష్ ప్రార్థన ఇలా నాకు ఎంత అంటే ఎవ్రీడే ఒక 5 నిమిషాలు నేను ఒక ఎంత బిజీ ఉన్నా మీ ఏదైతే ఉందో మీకు చిన్నప్పటి నుండి దాన్ని టైం తీసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ ఫైండ్ సో పీస్ఫుల్. ఒక పాట పాడగానే మనకు ఆ ప్రశాంతత, పాజిటివ్నెస్ అనేది వస్తుంది. సో అండ్ ఎక్కడైనా కానీ మనం ఎక్కడైనా పూజలకు వెళ్ళినప్పుడు ఇంకా పూజ కదా మనం పాడాలి అంటే అడిగేది అవసరం ఉండదు, ఎందుకంటే భక్తి గీతం కాబట్టి. చూడండి, నేను ఒక ప్యాషన్లో తీసుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్నది నేను నేర్చుకున్నాను. అండ్ నాలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. ఈ హాబీని నేను ఒక ప్యాషన్ని బయటికి తీసుకురావడం వల్ల, నాకంటూ ఒక టైం కేటాయించడం వల్ల నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయినాక ఎక్కడ అవకాశం వచ్చింది నేను వదిలిపెట్టాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై గురూస్ ఫర్ టీచింగ్ ఆల్ దట్. అంటే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, పిల్లలు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ, అరే నాకు ఇంత పెద్ద వయసు వచ్చింది నేను ఇప్పుడే నేర్చుకుంటానులే అనుకోవద్దు. యూ హ్యావ్ ఎ ప్యాషన్, మీ మైండ్లో ఒకటి మిగిలిపోతుంది. అలా కాకుండా మ్యూజిక్కి వయసు అనేది ఉండదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా అవకాశం తీసుకోండి, చక్కగా మీకు వీలైనంత మటుకు నేర్చుకోండి, ప్రజెంట్ చేయండి, ఎక్కడ కూడా మొహమాట పడొద్దు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు పాజిటివ్నెస్ వస్తుంది అండ్ మీలో ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అయిపోతుంది. అరే నేను ఎంత బాగా పాడుతున్నానే, మళ్ళీ ఇంకా ముందు వెళ్దాము. ఏదైనా తీసుకోండి. కొందరు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లుని డెకరేట్ చేయడంలో, ఇల్లుని అందంగా డెకరేట్ చేయడంలో
దట్ ఈస్ దేర్ హాబీ. వాళ్ళకు చక్కటి స్కిల్స్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి. సో అది ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి అనేది అంత చక్కగా డెకరేట్ చేసి సడన్గా కొందరి ఇంట్లోకి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అదొక మ్యూజియం లాగా ఉంటుంది. అంటే ఏంటి అబ్బా ఏంటి వీళ్ళు ఇంత బాగా పెట్టుకున్నారు అని అనిపించేలా అది వాళ్ళు రొటీన్ అంటే డైలీ దే గివ్ సమ్ టైమ్. అది ఇల్లు అంతగా పెట్టడం అంత దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ. కాకపోతే వాళ్ళు టైం ఇస్తున్నారు బికాజ్ ఇట్ ఈస్ దేర్ హాబీ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ప్యాషన్. అండ్ అది ఇంటికి వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మేడంకి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. షీ ఫీల్ హ్యాపీ. డెఫినెట్లీ మనం ఎప్పుడైనా కానీ ఎవరైనా మంచి పని చేసినప్పుడు వన్ థింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అప్రిషియేట్ దెమ్. ప్రతి ఒక్కరికంట రోజు మనం ఒక మంచి మాటతోనో ఒక్కసారి అరే మీరు ఈరోజు డ్రెస్ ఎంత బాగా వేసుకున్నారు మేడం అని చెప్పగానే వాళ్ళ మొహంలో చూసే కళ ఏదైతే ఉంటుందో దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అ పాజిటివ్నెస్ టు దెమ్. సో మన హాబీలు కూడా మనం అలాగే పర్స్యూ చేస్తూ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొందరికి గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ ఆడడం అనేది ఒక ప్యాషన్లా తీసుకుంటారు. డైలీ మనకు న్యూస్ పేపర్లో ఒక సోడుకు అనేది వస్తుంది, చాలామంది గమనించరు. మన ఇంటికే వస్తుంది న్యూస్ పేపర్లో. ఆ పజిల్ అనేది తీసుకొని మీరు డైలీ సాల్వ్ చేస్తే అందులో లెవెల్ 1, 2, 3, 4, 5 ఉంటాయి. స్టార్టింగ్ మనకు అది చేయడం రాకపోవచ్చు, కాకపోతే యూ స్టార్ట్ విత్ ద బేసిక్ లెవెల్ 1 చేయండి. మీకు మంచిగా నచ్చితే లెవెల్ 2, లెవెల్ 3 ఒక్కసారి మీరు 5 లెవెల్కి వెళ్ళారంటే అసలు యూ వోంట్ గెట్ బ్యాక్. ఆ డైలీ ఆ టైం కాగానే ఆ పేపర్ రాగానే మీకంటూ మీకు తెలియకుండా మీరు ఒక టైం కేటాయిస్తారు. అంటే అక్కడ మీరు కేటాయించి ఎప్పుడైతే మీరు టైం ఇన్వాల్వ్ చేసి దాన్ని క్రియేటివిటీ డెవలప్ చేసుకుంటున్నారో మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో చక్కటి ఆలోచనలు వస్తాయి. సో అందుకని ప్రతి ఒక్కరికి హాబీ ఉండడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనకి డైలీ న్యూస్ పేపర్ చదువుకోవడం కూడా ఇట్స్ ఎ హాబీ. పెద్దవాళ్ళు ఉంటారు మన ఇంట్లో చాలామంది, అంటే ఒక్కరోజు న్యూస్ చదవకపోతే వాళ్ళకి పేపర్ పై రాలేదు అంటే వాళ్ళు ఏంటి ఈరోజు పేపర్ రాలేదు. స్పెషల్లీ మన దగ్గర పండగలప్పుడు ఆ రోజు పేపర్ రాదు, ఇంకా నెక్స్ట్ డే వరకు వాళ్ళకి ఉంటుంది టెన్షన్. కాకపోతే డిజిటల్ మీడియా రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే దే కెన్ అట్లీస్ట్ సీ ద న్యూస్ హెడ్లైన్స్ ఇన్ ద మొబైల్ ఫోన్, అదొకటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హాబీ. ఇప్పుడు మనము పూర్వకాలంలో చూడండి మీరు, అమ్మలు పెద్దవాళ్ళు ఇంట్లో చక్కగా పండగ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసేవారు. ముగ్గులు వేయడం అనేది కూడా ఇట్స్ అన్ ఆర్ట్ అక్కడ. సో ఇంటి ముందంట మన పల్లెటూర్లలో ముగ్గులు ఎవ్రీ ఫ్రైడే సమ్ పీపుల్ డూ దాట్. అయితే ఒకరోజు అంటే వాళ్ళల్లోనే కాలనీలో ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఎవరింటి ముందు చక్కగా ఉంది, అరే ఇలా ఉంది, ఇది ఎంత బాగుంది సో అనుకుంటారు. కాకపోతే ఎవరి కోసమో వేస్తామా వేయము, మన కోసం మనం వేస్తాము. మనకు ఒక ప్యాషన్, అరే ఇది ఎంత బాగుంది, మన ఇల్లు చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి. అలా యూ కెన్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ హాబీ. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ఎంజాయ్ యువర్ హాబీ. సో ఎప్పుడైతే మన హాబీస్ మనం ఆ విధంగా ఎంజాయ్ చేసుకుంటామో చక్కగా మనలో తెలియకుండా ఇన్నర్ పీస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్రాడ్ కంట్రీస్లో చూడండి చాలామంది బర్డ్ వాచింగ్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ సముద్రాలు అవి బీచెస్ చాలా ఉంటాయి, రకరకాల బర్డ్స్ చూస్తారు. సో బర్డ్స్ని వాచ్ చేయడం కూడా ఇట్స్ వన్ హాబీ. ఓకే, బర్డ్ వాచింగ్ ఈజ్ ఆల్సో హాబీ. అండ్ దే కీప్ వాచింగ్, అంటే ఈ బర్డ్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అంటే పిట్టల నుంచి కూడా మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. మనకంటే చిన్న బేబీ ఏడుస్తుందంటే అమ్మ వచ్చి నోట్లో పెడుతుంది. అదే బర్డ్స్కి అయితే అది కిచకిచ్ సౌండ్ చేయగానే వాళ్ళ మమ్మీ వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి చక్కగా నోట్లో పెడుతుంది. సో అంటే వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ నేచర్. అంటే మన బర్డ్ వాచింగ్లో మనం కూర్చొని అది చూస్తున్నప్పుడు మనకి తెలియని విషయాలు ఎన్నో మనము నేర్చుకుంటాం. సో ఆ విధంగా హాబీస్ అనేది చక్కగా ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి ఇప్పుడు ఈ హాబీస్ అనేది మనం అలవాటు చేసుకొని చక్కగా అంటే అలా వెళ్తున్న టైంలో దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఈ రోజుల్లో బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఎంత వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి బాగా స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది. మళ్ళీ కంపల్సరీ అలాంటి వాళ్ళు ఈ రిక్రియేషన్కి కొంచెం టైం ఇవ్వాలి, హాబీస్కి టైం ఇవ్వాలి. ఫ్యామిలీతోని మనం అనుకున్నట్టుగా ఎప్పుడైనా దూర ప్రదేశాలకు వెళ్ళాలి. దే కెన్ గో టు ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ వాట్ ఎవర్, ఎలా పాసిబుల్ అయితే అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ 1 మంత్లో ఈ ప్రెషర్స్ అనేది ఎప్పుడైతే ఉండదో వాళ్ళకి స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. సో మనకి ఇప్పుడు ఇవాళ ఎక్కడ చూసినా బీపీలు షుగర్లు అని చెప్తున్నారు. సో మనకి అలాంటివి రాకుండా హెల్త్
చక్కగా పెట్టుకోవడానికి ఈ రిక్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చూస్తున్నాము మనకి చాలా రిసార్ట్స్ డెవలప్ అవుతున్నాయి. వాళ్ళు రిసార్ట్స్ అనేవాళ్ళు హాలిడే ప్లేస్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా ఏం టైటిల్ వచ్చిందంటే రిక్రియేషన్ క్లబ్. ఓకే. రిక్రియేషన్ క్లబ్ అని పెడుతున్నారు. ఆ రిక్రియేషన్లో ఇట్ ఈస్ వెల్కమ్ టు యాజ్ ఎ ఫ్యామిలీ క్లబ్ అని. సో అందులో ఏంటంటే యాజ్ ఎ ఫ్యామిలీ ఏముందంటే వాళ్ళు అక్కడ చక్కగా మనకి అక్కడ ఆ క్లబ్లో వాళ్ళు రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ పెడుతున్నారు, స్విమ్మింగ్ పూల్ పెడుతున్నారు, పెద్దవాళ్ళకి చక్కగా టీవీలో వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అంటే టోటల్ యాజ్ ఎ ఫ్యామిలీ మీరు ఆ క్లబ్కి వెళ్ళి ఒక 2 days స్పెండ్ చేసి మళ్ళీ వచ్చారనుకోండి, ఒక ఫ్యామిలీ అవుటింగ్ అవుతుంది, ఫ్యామిలీ బాండింగ్ అవుతుంది, మనకున్న స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్లీ యూ క్యాన్ రీక్రియేట్ యువర్ మైండ్ అండ్ యూ క్యాన్ బీ పాజిటివ్. చక్కగా హ్యాపీగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ రొటీన్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది మేడం. మీరు అంటే చక్కటి ఎగ్జాంపుల్స్తో సహా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మనకంటూ మనం కొంచెం టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనం ఇన్నర్ హ్యాపీనెస్ని పొందుతాం. సో ఆ ఇన్నర్ హ్యాపీనెస్ వల్ల స్వతహాగానే మనకి చాలా మనలో చక్కటి పాజిటివ్ థింకింగ్ రావడము, ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్ రావడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఈ హాబీస్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకొని ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళాలంటే ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. మామూలుగా చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ హెల్ప్ చేయాలి. యూ నీడ్ టు గివ్ దెమ్ ద ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఏం చేసినా కానీ మనం ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. పిల్లలకి మనం సపోర్ట్ కూడా చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక కార్ తీసుకొచ్చి ఒక చిన్న బేబీకి ఇస్తాం, 5 years బేబీకి. పేరెంట్స్ ఈ రోజుల్లో ఏం చేస్తారంటే అది దట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటికి రాదు. కాబట్టి ఓకే, లెట్ ఇట్ గో. అది అంటే కారు పాడవుతుంది, కాకపోతే ఆ బాబు దాన్ని ఓపెన్ చేసి దాని లోపల ఏముంది, ఇంజన్ ఎలా ఉంది, అది ఎలా పనిచేస్తుంది అంటే అది ఎప్పుడైతే అలా చూస్తున్నాడంటే ఇట్స్ పాజిటివ్ సైడ్. అంటే ఆ బాబుకు ఒక హాబీ ఉంది, మేబీ హీ విల్ బికమ్ ఎన్ ఇంజనీర్ టుమారో. అంటే మనకు తెలుస్తుంది చిన్నపిల్లలు ఎక్కువగా ఏరోప్లేన్లతోనే ఆడుకుంటుంటారంటే మేబీ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పైలట్ అనుకుంటాం. కార్లతోనే అంటే మేబీ హీ విల్ బికమ్ ఎన్ ఇంజనీర్. సో అలా వాళ్ళు తీసుకొని ఆడుకునే టాయ్స్ బట్టి కూడా మనము పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. అబ్జర్వ్ చేయడం, అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ పిల్లలకి ఎప్పుడైతే మనం అలా సపోర్ట్ చేస్తామో వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అది కొత్తగా ఇన్నోవేషన్ వాళ్ళు ఇన్వెంట్ చేసేది కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి చూడండి, మీరు ఒక 4 పుల్లలు ఇచ్చేసి ఒక బాల్ ఇవ్వండి అంటే ఏదో ఒకటి వాళ్ళు ట్రై చేస్తారు. డూ సంథింగ్. అప్పుడప్పుడు మనము పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఒక ప్యాషన్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకొని పెద్దవాళ్ళు కలుసుకొని పిల్లలతో పాటు ఒక దగ్గర కలుసుకొని వాళ్ళకి క్రియేటివ్ గేమ్స్ అనేది పెడుతూ ఉండాలి. పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది అండ్ చక్కగా ఆ బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత గుర్తు చేసుకుంటారు, అరే మనం ఈ టైంలో ఇలా చేశాం కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు లైఫ్ టైం గుర్తు ఉంటాయి. సో ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఇంకా ఫోటోగ్రఫీ ఎక్కువ ఉంది కాబట్టి చక్కటి మెమరీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నారు ఫోటో అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్యాషన్, వన్ ఆఫ్ ద హాబీ. చాలా మంది చూడండి ఈ జియోగ్రఫీ ఛానల్లో కూడా చూస్తూ ఉంటాం కదా మేడం, వాళ్ళు చక్కగా ఎంత క్రియేటివ్ గా ఫోటోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు దాంట్లో. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే ఎవరికైతే ఈ ప్యాషన్ ఉందో, హాబీ ఫోటోగ్రఫీ హాబీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దే ట్రావెల్ ఎ లాట్. ట్రావెల్ అంటే దే ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్. అక్కడ వాళ్ళు ఎలాంటి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తారంటే సన్ రైజ్ అయ్యేటప్పుడు, సన్సెట్ అప్పుడు, ఆ పర్టికులర్ మూమెంట్ అది ఓన్లీ ఒక 5 minutes కూడా కాదు, లెస్ దెన్ 5 minutes ఉన్నప్పుడు సమ్టైమ్స్ దే ఈవెన్ హ్యావ్ టు వెయిట్ విత్ ద కెమెరా ఫర్ అవర్స్ టుగెదర్. మార్నింగ్ సన్ రైజ్ అంటే అది ఒక ఎగ్జాక్ట్ రైజ్ టైంలో వాళ్ళు క్యాచ్ చేయాలి అని అంటే వాళ్ళు కొన్ని గంటలు, ఒక్కొక్కసారి కొన్ని మైల్స్ కూడా దే ట్రావెల్. అదే అంటాం మనం హాబీ, ఫోటోగ్రఫీ హాబీ అని అంటే. మళ్ళీ అలాంటి పిక్చర్స్కి ఎంతగా మనకి ఛానల్స్లో వాళ్ళకి ప్రామినెన్స్ ఉంటుంది. సో మనకి చూస్తున్నాం అప్పుడప్పుడు 1 minute వీడియో BBC ఛానల్లో వస్తుంది, అందులో ఏం వాయిస్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ పిక్చరైజేషన్, పిక్చర్ ఓన్లీ టాక్స్ అంటారు చూడండి. సో ఆ విధంగా వాళ్ళు కలెక్ట్ చేసిన పిక్చర్స్తో కూడా అదొక మంచి హాబీ. ఫోటోగ్రఫీ ఈజ్ ఎ మంచి హాబీ. ఇప్పుడు పిల్లలకైతే ఎంత క్రియేటివిటీ వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని వాళ్ళు పెద్దవాళ్ళ పిక్చర్ తీసుకొని దాన్ని 50 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళని ఒక 5 సంవత్సరాల బేబీ లాగా కన్వర్ట్ చేయడము, మళ్ళీ దాంట్లో వాయిస్
యాడ్ చేసి అలా కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఇలా మనము పిల్లలకి నచ్చింది మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో డెఫినెట్గా వాళ్ళకు ఒక హాబీ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిపోయి వాళ్ళు దాన్ని ప్యాషన్గా తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ కంటిన్యూ చేస్తారు. అది కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తున్నాం, మామూలుగా పార్క్స్లో చూస్తాం, చాలామంది పెద్దవాళ్ళు వెళ్తారు, పిల్లలందరూ వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు. సో పెద్దవాళ్ళు కొంచెం సేపు చెప్పి కూర్చుంటారు, అందరు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఒక దగ్గర కూర్చున్నారు, కానీ ఆ మాట్లాడుకున్న 10 నిమిషాల్లో వాళ్ళకు వచ్చే ఆనందం ఏదైతే ఉందో దే ఎంజాయ్ ద హోల్ డే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని పెద్దగా అయ్యే వరకు కూడా మనకు ఒక హాబీ అనేది ఉంటే మనము సంతోషంగా ఉంటాము, మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్స్ అంటాం. సో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అయ్యేది చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది భజన్కి వెళ్తారు, దేవుడి దగ్గర భజన అంటే ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. సో ఉదయం వెళ్ళినప్పుడు ఆ భజనలో మనకి అందరితోని ఏం చేస్తారంటే అక్కడ అయ్యగారులు భజన చేపించినప్పుడు క్లాప్ హ్యాండ్స్ అంటారు. అంటే 2 hands దే షుడ్ క్లాప్ అయినప్పుడు మనకి ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఫింగర్లో. ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నీ ఎప్పుడైతే టచ్ అవుతాయో అప్పుడు మన బాడీలో ఒకటి ఇన్నర్ది హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని చప్పట్లు కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ భజనలో ఎప్పుడైతే వాళ్ళు పాల్గొంటారో ఓకే, ఈవెన్ దే లైక్ భజన్ దే కెన్ కమ్ అండ్ అటెండ్. సో మార్నింగ్ ఈవినింగ్ అలా కూడా దట్ ఈస్ ఆల్సో వన్ పెద్దవాళ్ళకి, అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా కూడా దాన్ని వాళ్ళు పాటించవచ్చు. వెన్ యూ కమ్ టు ద స్టూడెంట్స్, ద యూత్ అంటాం, యూత్ హ్యాస్ అన్లిమిటెడ్ స్కోప్ టు డెవలప్ దేర్ హాబీస్. అండ్ వాళ్ళు ఎంత చక్కగా చేసుకోవచ్చు అంటే మనం మాట్లాడుకున్నట్టుగా స్టాంప్ కలెక్షన్ కానివ్వండి, ట్రావెలింగ్ విత్ ద ఫ్రెండ్స్, లేకపోతే దే కెన్ గో ఫర్ స్విమ్మింగ్, దే కెన్ గో ఫర్ డాన్స్. సో ఇలా ఏదే కానీ అంటే ఒక ప్యాషన్గా చేసినప్పుడు అది హాబీ అవుతుంది, లీజర్ టైంలో చేసినప్పుడు రిక్రియేషన్ అవుతుంది. ఓకే, ప్యాషన్ లాగా దాన్ని పర్స్యూ చేసుకోవచ్చు. రెండో విధంగా మనము లీజర్ టైంలో నేను వాకింగ్ వెళ్తున్నానంటే వాకింగ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఏ టైం ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ మై లీజర్ టైం. లేదు స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్ ఒక ప్యాషన్, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, రెగ్యులర్గా ఇట్ ఈస్ మై హాబీ, ఐఎమ్ ఎంజాయింగ్ స్విమ్మింగ్. సో రెగ్యులర్లీ ఐ పార్టిసిపేట్ ఇన్ స్విమ్మింగ్. అండ్ వాళ్ళు కాంపిటీషన్స్లో చేయొచ్చు, అది చేయొచ్చు, హాబీలాగా కూడా చేసుకోవచ్చు. చిన్నప్పుడు నేర్చుకుంది ఎప్పుడు లైఫ్ టైం మర్చిపోరు. సో కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవ్వరు కూడా వాళ్ళు చిన్న వయసులోనే హాబీస్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కోసం. అండ్ వాళ్ళు చక్కగా ఫ్రెండ్స్ని, ఆ హాబీస్ వల్ల వాళ్ళకి ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు అవుతారు, వాళ్ళ యొక్క ఐడియాస్ షేర్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అండ్ దే విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఇంకా దీని ద్వారా కూడా కొత్త ఫ్రెండ్స్ అవుతారు. రీసెంట్గా నేను విన్నాను, బెంగళూరులో ఒకటి క్లబ్ క్రియేట్ చేశారు. ఏంటి అంటే అందరి, ఇప్పుడు మన పిల్లలు పెద్దగా అయిపోయాక వాళ్ళు అబ్రాడ్ కంట్రీస్లో వెళ్ళిపోయారు, ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి అంటే ఆల్ ద బుక్స్ దే గో అండ్ డొనేట్ టు దట్ లైబ్రరీ కైండ్ ఆఫ్. అప్పుడు అలా ఇచ్చినప్పుడు దట్ ప్లేస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీ వన్. ఎవరికైతే బుక్ రీడింగ్ హాబీ ఉంది వాళ్ళు వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, చక్కగా బుక్ తీసుకుంటారు, రీడ్ చేస్తారు, మళ్ళీ బుక్ అక్కడ పెడతారు. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్తారో అక్కడ అందరూ బుక్ రీడింగ్ చేసే వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో అలాంటప్పుడు డెఫినెట్లీ మన యొక్క ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడియాస్ మనకి తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనము షేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బుక్ రీడింగ్ లైబ్రరీస్ వెళ్ళి చేయడం కానివ్వండి, వాకింగ్ చేయడం కానివ్వండి, స్విమ్మింగ్ చేయడం కానివ్వండి, డాన్స్ చేయడం కానివ్వండి, మ్యూజిక్ నేర్చుకోవడము, ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఏదన్నా మనకి నచ్చింది మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని పర్స్యూ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ చాలా మంచి ఫ్రెండ్స్ని చేసుకోగలుగుతారు. అండ్ ఫ్యామిలీలో కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ పేరెంట్స్తో కూర్చొని చక్కగా అందరు కలిసి టీవీ చూస్తారు. ఎప్పుడైతే టీవీ చూస్తారో మంచి టీవీలో మంచి ప్రోగ్రామ్ చూసినప్పుడు డెఫినెట్లీ ఆ టీవీలో ఉన్న థీమ్ ఏంటి అన్నది చెప్పి కూడా మనము చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫ్యామిలీ బాండింగ్ కూడా జరుగుతుంది. సో హాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ టైమ్ అవే ఫర్ యువర్ రిక్రియేషన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం అనుకున్నది ఏంటంటే పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ హాబీస్ అండ్ రిక్రియేషన్ అనేది డే టు డే లైఫ్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఇప్పటివరకు లేదు నాకు అని అంటే పర్వాలేదు, ఇప్పుడైనా స్టార్ట్ చేయండి, చేసి మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. ఎవ్రీ డే షుడ్ బీ ఎ హ్యాపీ డే ఫర్ ఎవ్రీ వన్. సో చివరిగా మేడం, ఈ టాపిక్ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
యా ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వర్కింగ్ పీపుల్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక ప్యాషన్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక హాబీ ఉండాలి. ఆ హాబీని వాళ్ళది నచ్చింది తీసుకొని వాళ్ళు పర్స్యూ చేయాలి. నేను చిన్నప్పటి నుంచి చేయలేదు, ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హాబీస్ వాళ్ళు పర్స్యూ చేయాలి. అండ్ వాళ్ళకున్న కొద్ది టైంలో వాళ్ళు యాజ్ ఎ ఫ్యామిలీ ఒక రిక్రియేషన్గా వాళ్ళు అవుటింగ్కి వెళ్ళేసి చక్కగా టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీ బాండింగ్ అవుతుంది. అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ దే కెన్ బీ హ్యాపీ. అండ్ స్టూడెంట్స్కి మాత్రము అండ్ దే కెన్ లెర్న్ మెనీ మోర్ థింగ్స్ by implementing their hobbies in their day-to-day life. So I wish each and everyone to have a good hobby and follow your passion and stay happy always. Thank you very much for giving me this opportunity. యా థ్యాంక్ యూ మేడం. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మీరు డే టు డే లైఫ్లో ఎంత బిజీ ఉన్నా మన కోసం అంటూ మనం కొంచెం టైం తీసుకొని మనలో సహజ సిద్ధంగా ఏ హాబీ ఉన్నాయో ఆ వాటిని ప్లస్ మనము మన రొటీన్ నుండి పక్కకు రావాలి, కొంచెం అందులో ఉండకుండా అని ఒక చక్కటి మనకి ఏది ఇష్టమో ఏది ప్యాషనో తెలుసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఇన్నర్ జాయ్ ఎలా ఉంటుంది, మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఏదనుకుంటే అది ఎలా అచీవ్ అవ్వచ్చు అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో విన్నారు కదండి, హాబీస్ అండ్ రీక్రియేషన్ మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి మరొక ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.